హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన వీళ్ళ ఆఫ్లైన్ వజ్రం వివో Y200E మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కథ కమామిషి ఏంటి అండ్ ఎవరైతే ఆఫ్లైన్లో ఈ ఫోన్ మీకు షాప్లో కనిపిస్తుందో వాళ్ళు దయచేసి దీనికి కొంచెం దూరంగా ఉండండి అని చెప్దామని ఈ వీడియోని తీసుకొస్తున్నాను మీకు. ఇది వివో Y200E మొబైల్. బేస్ మోడల్ మీకు 19,999 రూపాయలకు లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 18,000 ఏమో వస్తుంది. సో ఈ 18,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు దీంట్లో ఏం స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారనేదే ఈ వీడియో అనమాట. సో బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే వివో Y200E 5G అని రాస్తుంది. వేగన్ లెదర్ బ్యాక్తో ఒక మోడల్ ఉంటుంది ఆరెంజ్ కలర్లో. సో మన దగ్గర ఉంది కూడా అదే కలర్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సైడ్కి 120Hz అల్ట్రా విజన్ AMOLED డిస్ప్లే, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, స్నాప్డ్రాగన్ 5G ప్లాట్ఫామ్, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మన దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్, సఫ్రాన్ డిలైట్ అనే కలరు. అండ్ హెడ్కి సార్ వాల్యూస్ ఏమో హెడ్కి ఏమో మీకు 0.998 ఉంది, బాడీకి ఏమో 0.989 ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం యాక్చువల్గా 1.6 కంటే బిలో ఉండాలి ఇవి రెండు కూడా. యాజ్ పర్ ది స్టాండర్డ్సే దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. మంచి విషయం అని చెప్పాలి. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఈ ఆరెంజ్ కలరు, వెగన్ లెదర్తో వస్తుంది ఇది. అండ్ ఒక 44 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, అలాగే ఒక TPU కేసు ఇలాంటివి అయితే మనకి బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, దీంట్లో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ పంచోల్ కెమెరా కొంచెం చిన్నగానే ఉంది. బెజల్స్ కూడా ఓకేష్గా ఉన్నాయి, పెద్దగా కంప్లైంట్ అయితే ఏమనిపించలేదు. ఇక జనరల్గా ఈ బడ్జెట్ లాగే ఉంటాయి. చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్ మీకు చుట్టానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ప్లాస్టిక్. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు లాగా ఉంటాయి. నిజానికి ఇందులో 2 కెమెరాలు. కిందది బాటమ్ సైడ్ ఉన్నది మాత్రం ఫ్లిక్కర్ సెన్సార్ అండ్ ఒక పెద్ద LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. వేగన్ లెదర్ డిజైన్ మాత్రం బాగుంది, అది మాత్రం కంప్లైంట్ అయితే ఏం లేదు. డిజైన్ అంటే చేతిలో పట్టుకున్నప్పుడు బాగానే ఉంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనమాట. 7.9 mm థిక్నెస్తో వస్తుంది, 190 grams ఉంటుంది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది AMOLED డిస్ప్లే డైరెక్ట్ కండిషన్లో కూడా బాగుంది. పిక్ బ్రైట్నెస్ మీకు 1800 nits ఇచ్చారు. ఓకే, అది కూడా మంచిగానే ఉంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఇవన్నీ మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఓకేష్గానే ఉన్నాయి అండ్ యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వెళ్ళి Qualcomm Snapdragon 4 Gen 2 5G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 4nm TSMC మైక్. అండ్ మీకు మంచి బాగానే ఉంటుంది, మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. అండ్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ మీకు అరౌండ్ 5 lakh నుంచి 5,40,000 వరకు ఇది స్కోర్ చేస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే మనకి దీంతో ఉన్న ప్రాబ్లము, ఈ బడ్జెట్ అంటే ఈ ప్రాసెసర్ మనకి అరౌండ్ 10,000 12,000 ఇలాంటి బడ్జెట్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఇదేమో 19,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు. ఇదే దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్. ఇది జనరల్గా ఏం చేస్తారంటే ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తారు ఇలాంటి ఫోన్స్కి. ఆఫ్లైన్లో మీకు మెయిన్గా ఏం కావాలి, కెమెరా. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా మంచిగా ఉంది, కెమెరా శాంపిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే సూపర్గా ఉంది, నిజానికి చెప్పాలంటే మంచిగా ఉంది కెమెరా. సో ఇవి మెయిన్గా అక్కడ ఇవే కదా చూపించి చేస్తూ ఉంటారు. సో అక్కడ నడుస్తుంది అనమాట. బట్ ఆన్లైన్లో మనం ఇప్పుడు మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎలా ఉంటారు, సబ్జెక్ట్ కొంచెం తెలిసి దీంట్లో ఏ ప్రాసెసర్ ఎంత బడ్జెట్లో ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి సో దీన్ని 19,000 రూపాయల బడ్జెట్లో మనం సజెస్ట్ అయితే చేయలేం, అది మీకు తెలిసిన విషయమే. సో కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, అండ్ దీనికి బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, రెండోది వదిలేయండి 2 MP. మెయిన్ కెమెరా 50 MP కెమెరా తీసిన శాంపిల్స్ అయితే నిజానికి బాగానే ఉన్నాయి. అండ్ వివో కాబట్టి కెమెరాలు ఇంకొంచెం బెటర్ బూస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ కెమెరా శాంపిల్స్ మాత్రం ఖచ్చితంగా మంచిగానే ఉన్నాయి, దీంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే నాకు దీంట్లో బాగా నచ్చింది. ఫ్రంట్ సైడ్ కెమెరా మంచిగా శాంపిల్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో కూడా జనరల్గా ఏంటంటే వివో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఉండే ఫోన్స్ని కెమెరాలే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది. సో ఆ పర్టికులర్ విషయంలో మాత్రం కెమెరాలు ఈ ఫోన్లో మంచిగానే అనిపిస్తున్నాయి నాకైతే. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, ఇందులో మీకు ఫన్ టచ్ OS 14 అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది ఇంట్రెస్టింగ్. జనరల్గా 30,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ రోజుల్లో Android 13తో లాంచ్ చేస్తుంటే వీళ్ళు Android 14తో లాంచ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం, చల్లబడ్డాం, బాగానే ఉంది. కాకపోతే ఇది ఇందులో ఫన్ టచ్ OSలో ఇది బేసిక్ మోడల్ కాబట్టి దీంట్లో మీకు
బ్లోట్వేర్ అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ తీరిగ్గా కూర్చొని మీరు తీసేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మంచి విషయం ఏంటంటే దీంట్లో వీళ్ళ ఓన్ డైలర్తోనే వస్తుంది, గూగుల్ డైలర్ లాంటిది ఏమి ఉండదు. సో ఇది కూడా బాగానే ఉంది. ఓఎస్ మాత్రం ఈ పట్ల బడ్జెట్లో సో ఓకే బాగానే ఉందిలే అనిపిస్తుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ ఫ్లాగ్షిప్ వివో ఫోన్స్లో ఉన్నంత గొప్పగా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ మోడల్ 6+128 వస్తుంది అనుకుంటా. అండ్ బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ అండ్ మీకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో ఇస్తారు. సో ఇంకా అంతే, ఇక దీంట్లో ఇక మనం దాని గురించి ఎక్కువ మాట్లాడినా అందులో ఏం దొరకదు, మీకు ఎంత వెతికినా దొరకదు అనమాట. సో ఈ బడ్జెట్లో అయితే మీకు ఆఫ్లైన్లో వీళ్ళు బాగా మార్కెట్ చేస్తారు దీన్ని. సో ఆన్లైన్లో ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా దీన్ని బై మిస్టేక్ కొనాలి అని వెళ్తే మాత్రం ఈ వీడియో చూపించండి. ఇదిదా కథ, ఇదే సంగతి, ఇదే మ్యాటర్ దీంట్లో ఉంది. సో ఇది వివో Y200Eకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.